హలో హలో, ఎవరు? నేను నిత్యని మాట్లాడుతున్నాను. మీరు తేజస్ వాళ్ళ అమ్మగారు కదా? మేనక. నా కొడుకు తేజస్. వాడి పేరుతో నన్ను ఐడెంటిఫై చేసుకునే అగత్యం లేదు. ఎందుకు ఫోన్ చేశావు? అది తేజస్ ఆల్రెడీ మీతో చెప్పుంటాడు. అయినా నేను ఒకసారి మాట్లాడాలని కాల్ చేశాను. నేరుగా విషయానికొస్తే త్వరగా మాటలు ముగుస్తాయి. త్వరగా మాటలు ముగిస్తే నాకు మంచిది. సరే ఆంటీ, అది నేను తేజస్ ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాము. మొన్నే మీరంతా వస్తారని అనుకున్నాను, కానీ మీరు రాలేదు. ఆంటీ, మా ఇంట్లో నేను, అమ్మమ్మ, మా చెల్లి ముగ్గురమే. మా నాన్నమ్మకి ఫ్యామిలీలో అందరూ కలిసి పెళ్లి జరిపించాలని చాలా కోరిక. అందుకే పెళ్లికి కొంచెం మీరు ముందుగానే రావాలని చెప్పడానికే కాల్ చేశాను ఆంటీ. నీకు నువ్వే అన్నీ నిర్ణయించేస్తే నువ్వు చెప్పేదానికి నేను తల ఊపాలనుకుంటున్నావా? తేజస్తో నేను అన్ని విషయాలు విడమర్చి చెప్పేశాను. మళ్ళీ అదంతా నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాడు నీకు ఆ విషయాలు సరిగ్గా చెప్పలేదనిపిస్తుంది. చచ్చా, అలా కాదా ఆంటీ? మాట ముగించే ముందు మధ్యలో మాట్లాడడం మంచి సంస్కారం కాదు. మీ ఇంట్లో అటువంటి సంస్కారం నేర్పించలేదనుకుంటా. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను, విను. దిక్కు దిశ లేకుండా పెరిగిన అమ్మాయిని మా కొడలుగా చేసుకుంటే దొంగలున్న ఊళ్ళో తలుపులు బార్లా తెరుచుకు పడుకున్నట్టే. ఆంటీ, ఇంకా ఉంది. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అవకాశం ఇవ్వను. నా కొడుకు నా మాట మీరి నీ వెనుక పడేలాగా ఏ మాయా మంత్రం వేశావో నాకు తెలీదు. కానీ నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు. ప్లీజ్ ఆంటీ, అలా మాట్లాడకండి. నేను తను ఎంతో ప్రేమించుకుంటున్నా. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది ఆంటీ. హలో హలో ఆంటీ, హలో. తారా, ఏంటి ఆలస్యం? తయారవడం పూర్తి కాలేదా? అతిథులను వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. వస్తున్నానన్నయ్య. ఐఎమ్ రమేష్ వశిష్ఠ. హాయ్ అండి. సారీ, అది తనకి శారీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందంటేను. అయినా బాగా వెయిట్ చేయించాం, క్షమించండి. తనకిష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల తనతో అలా మాట్లాడాను. సారీ నిధి. ఎందుకమ్మా అదోలా ఉన్నావు? ఆడపిల్లంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి కదా. అందులోనూ నువ్వు మా ఇంటి కోడలిగా రాబోతున్నావు. ఎంత సంతోషంగా ఉండాలి. ఏది ఒకసారి నవ్వు చూద్దాం, ఎలా ఉంటావో. చూడు ఎంత బాగున్నావో. నిధి కదా నీ పేరు? ఎవరెవరుంటారు మీ ఇంట్లో? నేను, అక్క, బామ్మ ఉంటాం. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. బామ్మే మాకన్నీ. చదువుకుని ఏమవుదాం అనుకుంటున్నావమ్మా? ఆల్రెడీ నేను డాక్టర్ చదువుతున్నాను కాబట్టి త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. డాక్టర్ అవ్వాలని నాకు మొదటి నుంచి కల. డాక్టర్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతున్నాను. మాకు డబ్బుకేమీ కొరత లేదమ్మా. మా వాడు ఫేమస్ సర్జన్. నువ్వు సంపాదించే డబ్బుతో మాకేమీ అవసరం లేదమ్మా. నన్ను ఉద్యోగం మానేమని అంటున్నారా మీరు? ఇంట్లోనే పనులు చూసుకుంటూ ఉండమ్మా. నీకెంత డబ్బు కావాలన్నా వాడిని అడుగు, ఇస్తాడు. అందరికీ కాఫీలు తీసుకురా. కర్నెందుకు తీసుకురావాలి? లత, కాఫీ తీసుకురా. బంగారు, పర్వాలేదు.
మా అబ్బాయిని చాలా గారాభంగా పెంచాం. నువ్వు తనతో పాటు ఉండి తన ఇష్టాల్ని కష్టాల్ని అర్థం చేసుకుని సర్దుకుపోచాలు. సర్దుకుపోవడంలో నా మనవరాలు బంగారం. కానీ డాక్టర్ ఈ సేవ చెయ్యాలని తనకి మొదటి నుంచి చాలా కోరికుంది. అది మీ ఇంటి పరిస్థితులు చూసి వచ్చిన కోరిక. పెళ్ళైన తర్వాత అవసరం లేదు. ఇప్పుడు చూపిస్తా చూడు నా ఆట. సారీ. జాగ్రత్తగా ఇవ్వాలి కదా. క్లీన్ చేసే. ఆగు కర్ణా, అన్ని పనులు నువ్వే చెయ్యాలా? లతా, బంగారు, మీరు మాట్లాడండి. ఇంకేమైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి. అవునవును, మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మనవరాలంటే మా ఇంటి అమ్మాయి లాంటిదే. నువ్వు అంతే నిధి, మొహమాటం లేకుండా మాట్లాడు. రేపు జీవితాంతం కలిసి ఉండబోయేది మీ ఇద్దరే కదా. ఎంచుకున్న దారి తప్ప, నేను వేస్తున్న అడుగు తప్ప, లేదా నా విధే తప్ప నాకు అర్థం కావట్లేదు. అది చెప్పడానికైనా మీరుండాలిగా నాన్న. అమ్మా నాన్న అని పిలిచినప్పుడు ఎవ్వరు తిరిగి చూడకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నా బాధని ఎవరితో చెప్పుకోవాలి నేను? ఎంత పెద్దవాళ్ళమైనా ఆ బాధ మాత్రం చిన్నది కాదు. శాంతి తన వయసుకు మించిన భారం మోస్తుంది. పాపం నిధి చిన్న వయసులోనే అన్ని కోల్పోయి మేము చూపిస్తున్న ప్రేమలో సంతోషంగా ఉంది. కానీ ఈ ఇంట్లో మగ దిక్కు లేదన్న ముద్రను తీసాడు. ఎంత కష్టమో తెలుసా నాన్న.